ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి. ఆయన బలమైన మాటలు మనల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. అనేకమైన గొప్ప సాక్ష్యాలను మీ ద్వారా మేము వింటూ ఉన్నాం. చాలా చక్కగా దేవుడు మాతో మాట్లాడుతున్నారండి. మా బ్రతుకులను మరి తన మాటల ద్వారా మార్చివేస్తూ ఉన్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం ద్వారా అనేకమైన విషయాలను నేర్చుకుంటూ చాలా చక్కగా మేము జీవించడం మొదలు పెట్టాము. ఈ రోజున సంతోషంతో మేము ఉన్నాము అని మీరు ఇస్తున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇలానే ప్రతి ఒక్కరం ప్రభులో ఆనందిద్దాం ప్రతిరోజు. దేవుడు గొప్పవాడండి. ఆమేన్. దేవుడిని నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. విశేషకరమైన ఈ రోజున దేవుని మాటలందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 89వ కీర్తనలో 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుడు చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన నిబంధన, మనతో చేసిన ఏ నిబంధన ఆయన రద్దుపరిచే దేవుడు కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఆయన మాట్లాడిన ఏ మాట కూడా ఆయన మార్చే దేవుడు కాదు. ఈ రోజున ఎవరు మారుతున్నారంటే మనమే మారిపోతూ ఉన్నాం. మన మాటలు మారిపోతున్నాయి, మన మనసు మారిపోతుంది. మనం మాట్లాడే ప్రతి పరిస్థితిలో ఏ పరిస్థితిని బట్టి ఏ మాటలు మాట్లాడతామో ఆ మాటలన్నీ రేపటి రోజున నేను మాట్లాడలేదు కదా అంటూ ఉంటాం. మనుషులలో మార్పును మనం చూడగలుగుతాం, కానీ దేవుడు ఎన్నడూ కూడా మారని దేవుడు అండి. ఆమేన్. ఆయన మాట ఎప్పుడు కూడా మార్చే దేవుడు కాదు. ఆయన అవునంటే అవును, ఖచ్చితంగా కాదంటే కాదు. ఆమేన్. ఈ రోజున దేవుడు ఎన్నో నిబంధనలు మనతో చేసి ఉన్నారు కదా. అయితే ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీతో అనేకమైన విషయాల్లో అనేక సార్లు దేవుని నిబంధన చేసి ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, నా నిబంధన ఎప్పటికి కూడా రద్దు కాదు. ఆమేన్. నా మాట ఎప్పుడు కూడా మార్చను అని. ప్రియ సహోదర సహోదరి, సమస్యల్ని బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులు బట్టి, కష్టాలు బట్టి చాలాసార్లు దేవుడు చేసిన నిబంధనని మర్చిపోతున్నాం అనుకుంటా. అయితే దేవుడు తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే నిబంధన చేశారో అది రద్దుపరచకుండా ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన మాట్లాడిన ప్రతి మాటను, ఆయన చేసిన ప్రతి నిబంధనను నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అందుకనే ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. సమస్యల్ని బట్టి భయపడకండి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ఆగిపోకండి. దేవుడు గొప్పవాడండి. ఆయన సజీవుడు. ఈ రోజున మనుషులు ఎన్నోసార్లు మనతో మాట్లాడిన మాటల్ని నేను ఎప్పుడు మాట్లాడలేదు అని మనల్ని మోసపుచ్చేవారే ఎంతోమంది కదా. మనుషుల మాటలు మనల్ని చాలా కృంగతీస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, దేవుని మాట ఎన్నడూ కూడా రద్దుపరచకుండా ఆయన మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ నిబంధన అయితే మీతో చేశారో జ్ఞాపకం తెచ్చుకోండి. పిల్లల విషయంలో ఒకవేళ మాట్లాడితే జ్ఞాపకం తెచ్చుకోండి. వివాహం విషయంలో మాట్లాడారా, లేకపోతే గర్భఫలం కొరకు మాట్లాడారా, లేదా ఆర్థిక ఇబ్బందుల విషయాల్లో కానీ, ఆత్మీయ జీవితంలో వస్తున్న పోరాటాల విషయంలో కానీ, అనేకమైన సందర్భాల్లో ఏ నిబంధనలు మీతో చేసి ఉన్నారో అన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన నిబంధన ఎన్నడూ కూడా రద్దుపరచబడదు, రద్దు కాదు. ఆమేన్. ఆయన ఎన్నడూ కూడా ఆయన మాటని మార్చరు. ఆమేన్. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి నిబంధన కలిగిన మాటల్ని ఆయన మన ఎడల కృప చూపించి అద్భుతమైన రీతిలో స్థిరపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో ఒక సేవకుడిగా, సేవకురాలిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నారా, లేదా ఒక విశ్వాసిగా వింటున్నారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా వింటున్నారా,
ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నా దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయన నిబంధనను గుర్తు తెచ్చుకోండి. ఆయన రద్దుపరచరు, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తారు. అయితే మనమే ఎన్నో పొరపాట్లు, ఎన్నో విషయాల్లో మరి సందర్భాలను బట్టి చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. బలహీనం కాకుండా ధైర్యం కలిగి ఉందాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు కృప చూపించబోతూ ఉన్నారు. మన పట్ల ఘనమైన కార్యాలు జరిగించబోతున్నారు. ఏ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటను బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దామా? ఆమేన్. ఒకవేళ దేవునికి దూరంగా అయిపోయారా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారా సమస్యల్ని బట్టి? లేదండి, సమస్యల్లోనే నిలబడండి. దేవుని మాట ఎన్నడూ కూడా రద్దుపరచకుండా మన జీవితంలో అద్భుతం జరిగించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదైతే మాట్లాడారో ప్రతిదానికి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆమె మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో అద్భుతమైన రీతిలో ప్రభ నడిపిస్తూ ఉన్నాయి. అయ్యా, నీవు మాతో చేసిన నిబంధన ఏది కూడా రద్దుపరచును అంటున్నావు, రద్దు కాదంటున్నావు. అయ్యా, నీవు మాతో మాట్లాడినది ఏది కూడా ప్రభా ఇదిగోండి మార్చివేసే దేవుడవు కాదు, వాటిని అలాగనే స్థిరపరిచే దేవుడవై ఉన్నావు. ప్రభా ఇదిగోండి మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను అయా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా సంపూర్ణంగా అయా మీ పైన ఆధారపడే అనుభవంలోనికి నడిపించండి. మీరు ఏదైతే చేశారో నిబంధన అది పొందుకునే అనుభవంలోనికి మేము నడిపించబడదుము గాక. అయా ఇదిగోండి సహాయము చేయండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, వేదన, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల పట్ల ఆగిపోయి ఉన్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము ద్వారా మీరు మాట్లాడుతూ ధైర్యపరచండి, తిరిగి వారిని ఉజ్జీవంలోనికి నడిపించండి, కృప చూపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బర్త్డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రభాక్షేమం కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కృప, నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, భయంకరమైన వ్యాధులతో, భయంకరమైన ప్రభా ఇదిగోండి ఆటుపోటులతో, వ్యసనాలతో, ఇంకా అనేకమైన ఇబ్బందులు బాధపడుతున్న వారికి విడుదల కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఖమ్మం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన కొరకు మరి జూన్ నెలలో మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చేసిందండి. జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బలమైన ఉజ్జీవమైన ఆరాధన జరగబోతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా రండి. ఆధ్యాత్మికంగా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. పరిస్థితిని బట్టి ఆగిపోతున్నారు అనుకుంటా, కానీ దేవుడు ఈ ఆరాధన ద్వారా, ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా తిరిగి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. భారం కలిగి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలానే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా పాల్గొనండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానముతో మన ఆత్మీయ జీవితాలను ప్రభు కదిలించబోతున్నారు. అనేక మందిగా మరి తరలిరండి, అనేకులకి సమాచారం తెలియచేయండి. మర్చిపోకండి, జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీరామకృష్ణ ఫంక్షన్ హాల్, ఖమ్మం. ప్రైజ్ అలాడ్.